ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? సో గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేదానికి కసరత్తు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక సమాచారం. సో అండ్ అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్ త్వరలో రావచ్చు అని చెప్పి ఈ మధ్య కాలంలో దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఎవరైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం, గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం అటు ఆంధ్ర చూసుకున్నా, ఇటు తెలంగాణ చూసుకున్నా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా అంటే 100% వస్తుంది. సో అది వితిన్ నెక్స్ట్ 6 మంత్స్లో రావచ్చు, లేకపోతే నెక్స్ట్ 1 ఇయర్ లోపల మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ మీరు 1 ఇయర్ లోపల ఎలాగైనా నోటిఫికేషన్ వస్తుంది అంటే? తెలంగాణలో చూసుకుంటే 2028లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆంధ్రాలో చూసుకుంటే 2029లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ముందుగా ఖచ్చితంగా మీరు గత చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నాట్ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 అలా కాకుండా, సో దాంతోపాటు సిమిలర్గా వేరే సిలబస్ ఉన్నది చూసుకొని, సో యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడము, ఇలా కంబైన్డ్గా ఒక ఫోకస్గా వెళ్ళండి. సో ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా కానీ అవ్వచ్చు, బట్ అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సో ఈ నెగిటివ్ థాట్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వస్తుందా రాదా ఈ థాట్ని పక్కన పెట్టి ఖచ్చితంగా పోస్టులు వస్తాయి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో దీని ఫోకస్గానే మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఓకేనా?